అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 10. శ్రీ గణేశ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. అయితే సిద్ధయోగి చెప్పినదంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి శ్రీపాదవల్లభులు కృష్ణానదిలో అంతర్ధానమై వేరొక చోట మరొక అవతారం ఎత్తారని చెప్పారు కదా. అప్పుడు ఆయన గుప్త రూపంలో కుర్వాపురంలో ఉన్నారని, ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించిన భక్తులను రక్షిస్తూ ఉన్నారని కూడా చెప్పారే, అదెలా సాధ్యం అని అడిగారు. నాయన, శ్రీపాదస్వామి సాక్షాత్తు భగవంతుడే. భగవంతుని మహిమకు అంతులేదు. ఆయన ఏమైనా చేయగల సమర్థుడు. మొదట ఒక్కడుగా ఉన్న ఆయన తర్వాత త్రిమూర్తుల రూపం ధరించి వేరువేరు కార్యాలు చేయడం కోసం వేరువేరు రూపాలను ఎత్తారు. శ్రీపాదులు త్రిమూర్తుల స్వరూపమే. ఆయన మహిమకు సంభవము అసంభవము అని ఏమీ లేదు. ఆయన అంతర్ధానమయ్యాక కూడా ఆ క్షేత్రంలో తమను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తూ ఉన్నారని తెలిపే దివ్యలీలలను ఒకదానిని చెప్తాను, వినుము. కాశ్యపస గోత్రీకుడైన వల్లభేశుడనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకొని జీవిస్తూ ఉండేవాడు. అతని కుటుంబం చాలా పెద్దది. కుర్వాపురంలో అంతర్హితుడైన శ్రీపాదస్వామి తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మరూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని అతడు స్వామికి భక్తుడయ్యాడు. అతడు ప్రతి సంవత్సరము నియమంగా ఒక్కసారైనా కుర్వాపురం దర్శించి స్వామిని సేవిస్తూ ఉండేవాడు. ఒకనాడతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభం వస్తే స్వామి దర్శనానికి కుర్వాపురం వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కొరకు 1000 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడు. అప్పటి నుండి అతడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామి దయ వలన అతడు ఆశించిన దానికంటే ఎక్కువగా ఎన్నో రెట్లు లాభం రాసాగింది. అందువల్ల అతని భక్తి విశ్వాసాలకు మరింత దృఢమయ్యాయి. అతడు తనకొచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మొక్కు చెల్లించడానికై కావలసినంత డబ్బు మూట కట్టుకొని కుర్వాపురానికి బయలుదేరాడు. 4 దొంగలు అతని వద్ద ఎంతో డబ్బున్నదని పసిగట్టి యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడైనారు. తాము కూడా ప్రతి సంవత్సరము కుర్వాపుర యాత్ర చేస్తాము అంటూ చెప్పి అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతనిని నమ్మించారు. ఇలా 2-3 రోజులు ప్రయాణం చేసి వాళ్ళంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగతనం చేయదలచి ఆ దొంగలు అతనిపై పడి అతని తల నరికి అతని వద్దనున్న ధనం అపహరించారు. తర్వాత ఆ సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని తలచి ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు. వల్లభేశుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాద శ్రీవల్లభ అని కేక పెట్టాడు. అందువలన భక్తరక్షకుడైన శ్రీపాద శ్రీవల్లభులు జడలు, భస్మము, త్రిశూలము ధరించి యతి రూపంలో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వారిని పొడిచి చంపాడు. అప్పుడు ఆ దొంగలలో ఒకడు ఆయన పాదాలపై పడి, ప్రభు, నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుణ్ణి వెంబడించలేదు. నేను తెలియక వీరిని దారిలో కలిశాను. నిజానికి నేనెన్నడూ దొంగతనం చేసి ఎరగను. సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది స్వామి. నన్ను క్షమించి విడిచిపెట్టవలసింది అని ఆయనను శరణు వేడాడు. స్వామి అతనికి అభయమిచ్చి కొంచెం విభూతి ప్రసాదించి దానిని వల్లభేశుని శరీరంపై చల్లి తెగిపడి ఉన్న అతని తలను మొండానికి అతికించమని ఆదేశించాడు. అతడలా అతికిస్తూ ఉండగా శ్రీపాదస్వామి వల్లభేశుని శిరస్సుపై తమ అమృత దృష్టిని సారించి మరుక్షణమే అంతర్ధానమయ్యారు. వల్లభేశుడు తిరిగి బ్రతికాడు. అతనికి పూర్తి స్పృహ వచ్చేసరికి సూర్యోదయం అయింది. అతని పక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. వల్లభేశునికి అతనికి అంతకుముందు జరిగినదేమీ తెలియదు, గుర్తులేదు. అందువలన అక్కడ చచ్చిపడి ఉన్న దొంగలను చూచి ఆశ్చర్యపడి, వీళ్ళందరూ ఎలా మరణించారు? నేనొక్కడినే ఎలా బ్రతికి వచ్చాను? ఇంత జరిగినా నీవిక్కడే ఒక్కడివే ఉన్నావేమిటి అని అడిగాడు. అప్పుడు అతను, అయ్యా, ఇప్పుడొక అద్భుతమైన దైవలీల జరిగింది. మనను అనుసరించి వచ్చిన వారు దొంగలే కానీ యాత్రికులు కారు. వారు నిన్ను చంపి నీ ధనం అపహరించారు. ఇంతలో ఒక తపస్వి వచ్చి ఈ దొంగలను చంపి నిన్ను బ్రతికించారు. నీకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అంతర్ధానమయ్యారు. ఆ మునీశ్వరుడెవరో కానీ సాక్షాత్తు పరమశివునిలా ఉన్నారు అని చెప్పాడు. ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీవల్లభేశ్వరుడేనని, శ్రీపాద శ్రీవల్లభేశ్వరుడేనని తెలుసుకొని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించినందుకు వల్లభేశుడు ఎంతో
పరితపించాడు. అతడు వెంటనే అమితోత్సాహంతో ఆ ధనం తీసుకొని కుర్వాపురం చేరారు. అక్కడ శ్రీపాదుని పాదుకలకు సకలోపచారాలతో పూజించి ముందు తాననుకున్నట్లు 1000 మందికి గాక 4000 మందికి బ్రాహ్మణులకి తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వారందరినీ సత్కరించి సంతోషపెట్టాడు. ఈ విధంగా శ్రీపాదస్వామి కుర్వాపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి లీలలెన్నో చేశారు. నేటికీ సజ్జనులకు అక్కడ ఆయన దర్శనమిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆయన శ్రీ నరసింహ సరస్వతి అనే యతిగా వేరొక చోట అవతారమెత్తి లోకోద్ధరణ చేశారు. భక్తులు ఎప్పటికీ ఎక్కడున్నా సరే శ్రీపాద స్మరణ చేస్తే చాలు, వారికి స్వామి అభిష్టాలన్నీ సిద్ధిస్తూ రక్షిస్తూ ఉంటాడు. అట్టి స్మరణకు అనుగుణమైన నామం తరతరాలుగా ఇలా ఉన్నది అన్నారు సిద్ధముని. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబర అవధూత చింతన దిగంబర అనే నామం. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 10 సమాప్తము. శ్రీ గురుదత్త. జయ గురుదత్త. శ్రీమాత్రే నమః.